జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని 13, 14, 15 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 13వ శ్లోకం. జ్ఞేయం యత్రత్పవక్ష్యామి యజిజ్ఞాత్వా మృతమశ్నుతే అనాదిమత్మరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. దీని యొక్క భావము: దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతుము. అది ఆది లేనిదియు నాకు ఆధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తునందలి కార్యాకరణములకు అతీతమయ్యుండును. భగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రమును గురించి మరియు కర్మక్షేత్రం నెరిగిన క్షేత్రజ్ఞుని గురించి వివరించి ఉన్నాడు. అట్లే క్షేత్రజ్ఞుని ఎరుగు విధానమును గూర్చి కూడా అతడు విశదీకరించి ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకొనదగిన దానిని గూర్చి వివరింపదలచి తొలుత ఆత్మను గూర్చియు పిదప పరమాత్మను గూర్చియు వివరింపనారంభించుచున్నాడు. అట్టి క్షేత్రజ్ఞుని గూర్చియు ఆత్మ పరమాత్మల రెండింటి గూర్చియు జ్ఞానం కలవాడు జీవితామృతమును ఆస్వాదింపగలడు. జీవాత్మ నిత్యమని ద్వితీయ అధ్యాయమున తెలుపబడిన విషయమే ఇక్కడ కూడా నిర్ధారింపబడినది. వాస్తవమునకు జీవుడెన్నడు జన్మించనో తెలుపు ప్రత్యేకమైన తేదీ ఏదీనూ లేదు. అట్లే పరమపురుషుని నుండి జీవాత్మ వ్యక్తమైనట్టి చరిత్రను కూడా ఎవ్వరునూ తెలుపచాలరు. కనుకనే అతడు ఆదిరహితుడు. కఠోపనిషత్తు ఇట్లు నిర్ధారించుచున్నది అని భావము. ఇప్పుడు 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతో క్షిశిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. దీని యొక్క భావము: సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించియున్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించియుండును. సూర్యుడు అపరిమితములైన తన కిరణములను ప్రసరించున్నట్లే పరమాత్ముడు లేక దేవాది దేవుడు కూడా తన శక్తిని సర్వత్రా వ్యాపింపజేయుచుండును. అతడు తన సర్వవ్యాపక రూపంతో స్థితిని కలిగియుండగా ప్రథమ గురువైన బ్రహ్మ మొదలుగా అల్పమైన చీమ వరకు గల సర్వజీవులు అతని యందు స్థితిని కలిగియున్నవి. అసంఖ్యాకములుగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు అసంఖ్యాక జీవులన్నీయును పరమాత్మ యందే స్థితిని కలిగియున్నవి. అట్లే జీవులందరూ కూడా పరమాత్మని ఆంతరంగము మరియు బాహ్యములందు స్థితులయ్యున్నవి కనుక పరమాత్మ సర్వవ్యాపకుడు. పరమాత్మ వలననే తాను కూడా సర్వత్రా పాదములు మరియు హస్తములను కలిగియున్నాడని జీవుడెన్నడూనూ చెప్పజాలడు. అది ఎన్నటికి సాధ్యపడదు. వాస్తవమునకు తన హస్తములు, పాదములు మరియు నయనములు సర్వత్రా వ్యాపించియున్నను అజ్ఞానం చేతాను దానిని తెలియలేకున్నాననియు, కానీ తగిన జ్ఞానమును పొందిన పిమ్మట తానట్టి స్థితికి వచ్చుననియు జీవుడు అజ్ఞానముచే భావించినచో అట్టి భావన సత్యవిరుద్ధమే కాగలదు అని భావము. ఇప్పుడు 15వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. దీని యొక్క భావము: పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడు మరియు వానికి ప్రభువును అయ్యున్నాడు. పరమపురుషుడు జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను అట్టి జీవుల వలె భౌతికేంద్రియములను కలిగియుండదు. వాస్తవమునకు జీవాత్మలు కూడా ఆధ్యాత్మిక ఇంద్రియములనే కలిగియున్నను బద్ధస్థితి అందు అవి భౌతికాంశములచే ఆవరింపబడి ఉండుటచే వాటి ద్వారా భౌతిక కర్మలే ప్రకటమగుచుండును. పరమపురుషుని ఇంద్రియములు అట్లు ఆవరింపబడి ఉండవు. అవి దివ్యములగుటచే నిర్గుణములుగా పిలువబడుచున్నవి. గుణమనగా భౌతిక ప్రకృతి త్రిగుణములు. అతని ఇంద్రియములు భౌతిక ఆచ్ఛాదనరహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతం చేసుకొనవలను అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.